హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం టేస్టీ యమ్మీ రెస్టారెంట్ స్టైల్ పాలక్ పన్నీర్ని ప్రిపేర్ చేసుకుందామండి. ఇది చాలా సింపుల్ అండ్ చాలా ఫాస్ట్ కూడా అవుతుంది. సేమ్ మన రెస్టారెంట్ స్టైల్లో ఎలా ఉంటుందో అలాంటి టేస్ట్ని మనం ఇంట్లోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకుందామండి. సో ఇంకెందుకని ఆలస్యం, మనం ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామా? నేను ఇక్కడ 3 బంచెస్ వరకు పాలకూరని తీసుకున్నానండి. కొంచెం పెద్ద బంచెసే. ఇక్కడ నేను స్టవ్ వెలిగించాను, దానిపైన ఒక బౌల్ పెట్టానండి. దాంట్లో కొద్దిగా హాట్ వాటర్ అనేది వేసుకొని కాస్త మరగనిద్దాము. మరిగిన తర్వాత మన పాలకూరని దాంట్లో వేసుకోవాలండి. అంటే చివర్లంతా కట్ చేసి పాలకూర అనేది వేసుకోవాలి. ఎక్కువసేపు ఉంచకూడదు, అంటే బాయిల్ అనేది చేసుకోవద్దు. జస్ట్ వేడి నీళ్ళు వేసుకొని జస్ట్ ఒక్క 1 సెకండ్ అనేది ఉంచేసి స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఆ వాటర్ అనేది మనం వడకట్టేసుకోవాలండి. ఏదైనా చిల్లుల గిన్నె తీసుకొని ఆ వాటర్ మొత్తం తీసేయాలి, లేదంటే అది చాలా బ్లాక్గా అయిపోతుంది. అది హెల్త్కి కూడా చాలా మంచిది కాదు అసలు. సో అలా వాటర్ అనేది తీసేసుకున్న తర్వాత మనం వాటిని పక్కన పెట్టుకుందామండి, కాస్త చల్లారనిద్దాము. నెక్స్ట్ నేను ఇక్కడ స్టవ్ వెలిగించానండి. దానిపైన ఒక ప్యాన్ పెట్టాను. దాంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ అనేది యాడ్ చేశాను. 2 టేబుల్ స్పూన్ వచ్చేసి ఆయిల్ అనేది యాడ్ చేశాను. ఇక్కడ ఆయిల్ అనేది వేడెక్కిపోయింది. దాంట్లో నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ జీరాని, ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాల్ని కూడా వేశాను. తర్వాత ఇక్కడ ఒక పెద్ద సైజు ఆనియన్ని ఇలా చిన్నగా తరుక్కోవాలండి. ఇలా చిన్న కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా దాంట్లో ఫ్రై చేయనిద్దాము. నెక్స్ట్ నేను ఇక్కడ 3 ఎండుమిర్చి తీసాను. నెక్స్ట్ నేను ఇక్కడ కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేసుకున్నానండి. ఇక్కడ మనం బటర్ అనేది ఎక్కువ యూస్ చేస్తున్నాము. బటర్తోని మనకి ఈ టేస్ట్ అనేది బాగా వస్తుందండి. సేమ్ మన రెస్టారెంట్ స్టైల్లో ఎలా ఉంటుందో అలాంటి టేస్ట్ అనేది మనకి ఇంట్లోనే వస్తుంది. ఇక్కడ మన ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మనం ఇక్కడ పాలకూరని చల్లారి పెట్టుకున్నాం కదండి, దాన్ని మిక్సీ పడదాము. నేను ఇక్కడ కొన్ని పచ్చిమిర్చి తీసుకున్నాను, ఒక 4-5 పచ్చిమిర్చి తీసుకున్నాను. దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి వాటిని మిక్సీ పట్టానండి. ఫైన్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇక్కడ మన ఆనియన్స్ కూడా చాలా వరకు ఫ్రై అయిపోయాయండి. ఫ్రై అయిన తర్వాత నేను కొద్దిగా గార్లిక్ని యాడ్ చేశానండి. గార్లిక్ కూడా చిన్న ముక్కల కింద కట్ చేసి వాటిని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ గార్లిక్ బటర్తోనే మనకు మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఒక 5 వెల్లుల్లి రెబ్బల్ని సన్నగా కట్ చేసి ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలండి. నెక్స్ట్ ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ ఒక 1/2 టేబుల్ స్పూన్ వచ్చి జీలకర్ర మెంతుల పౌడర్ని కూడా యాడ్ చేశానండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి గరం మసాలాని కూడా యాడ్ చేశాను. కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేశాను. నెక్స్ట్ నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ని కూడా యాడ్ చేశానండి. నెక్స్ట్ నేను ఇక్కడ ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు రెడ్ మిర్చి పౌడర్ని యాడ్ చేశానండి. మిర్చి పౌడర్ అనేది ఎక్కువ యాడ్ చేయట్లేదు, ఎందుకంటే నేను ఇక్కడ పచ్చిమిర్చిని తీసుకున్నాం కాబట్టి. సో రెడ్ మిర్చి పౌడర్ అనేది తక్కువగానే యాడ్ చేశాను. వీటిని బాగా మిక్స్ చేసుకుందామండి. మనం వేసిన మసాలా అంతా బాగా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకుందాము. నెక్స్ట్ మనం ఇందాక బ్లెండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పాలక్ ప్యూరీని దాన్ని కూడా యాడ్ చేసుకుందామండి. యాడ్ చేసుకొని కాస్త ఈ పోపులోనే కాస్త ఫ్రై అవ్వనిద్దాము. ఇది చాలా థిక్ పేస్ట్ లాగా వచ్చింది కదా మన పాలక్ ప్యూరీ అనేది. సో ఇందులోకి మనం కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుందామండి. వాటర్ అనేది యాడ్ చేసుకొని మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని లిడ్ పెట్టుకోవాలండి. లిడ్ పెట్టుకొని కాస్త ఉడకనిద్దాము. అంటే ఆ పాలక్కి మనం వేసిన మసాలా అంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్టుగా చూసుకుందాము. ఇక్కడ నేను లిడ్ పెట్టి కాస్త బాయిల్ చేసుకుంటున్నాను. ఒక 5 to 10 మినిట్స్ వాటిని ఉడకనిద్దామండి పాలకూరని. దానికి ఉప్పు కారం అంతా బాగా పడుతుంది. ఇప్పుడు నేను లిడ్ని ఓపెన్ చేసి చూసాను. మన పాలకూర అంతా బాగా మిక్స్ అయిపోయిందండి. దాంట్లోకి ఉప్పు కారం అంతా ఆయిల్ కూడా కాస్త పైకి వచ్చేసింది. సో మన గ్రేవీ అనేది ఆల్మోస్ట్ 3/4 వరకు మనది కుక్ అయిపోయినట్టే. నెక్స్ట్ దీంట్లోనే నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు కసూరి మెంతిని యాడ్ చేశానండి. ఈ కసూరి మెంతి వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది మన పాలక్ పన్నీర్కి. ఇది కూడా అది మిక్స్ అయిన తర్వాత నేను చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టానండి ఈ పన్నీర్ని. వాటిని కూడా దాంట్లో వేసుకుందాము. ఇది 200 గ్రామ్స్ వరకు ఉందండి ఈ పన్నీర్ని. ఆ పన్నీర్ని కూడా దాంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. మరీ ఎక్కువగా మిక్స్ చేసుకోవద్దండి. అలా మిక్స్ చేసుకుంటే మన పన్నీర్ అనేది చితికిపోతుంది. జస్ట్ ఒకసారి ఇలా వేసుకొని లిడ్ని పెట్టుకుందామండి. లిడ్ని పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలా పెట్టేద్దామండి. అలా పెట్టడం వల్ల మన పన్నీర్కి పాలక్ ఫ్లేవరు, ఆ ఉప్పు కారం బాగా పడుతుంది. చూసారా, ఇక్కడ ఆల్మోస్ట్ మన కర్రీ అనేది అయిపోయింది.
ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. మళ్ళీ ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకున్నాము. మన కర్రీ ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు చివరిగా మనం ఒక పావు టేబుల్ స్పూన్ వరకు మళ్ళీ బటర్ని కూడా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ నేను ఇక్కడ ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ అమూల్ ఫ్రెష్ క్రీమ్ది యాడ్ చేస్తున్నాను. మీ ఇష్టం, ఏదైనా క్రీమ్ యాడ్ చేసుకోవచ్చు, ఏదైనా ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవచ్చు. దాన్ని ఒక 3 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నానండి. అలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత చివరిగా మనం కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకొని స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలి. అదే అండి మన టేస్టీ యమ్మీ, సేమ్ మన రెస్టారెంట్ స్టైల్లో ఎలా ఉంటుందో అలాంటి టేస్ట్ మనం ఇంట్లోనే చాలా సింపుల్గా, చాలా ఈజీగా మనం పాలక్ పన్నీర్ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరందరూ ఒకసారి ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో అనేది నా కామెంట్స్లో షేర్ చేయండి. ఇది మన చపాతీలోకి, పుల్కాలోకి, పూరీలోకి అండ్ వేడివేడి అన్నంలోకి కూడా చాలా బాగుంటుందండి. స్పెషల్గా ఫ్లేవర్డ్ రైస్ చూసుకున్నట్టయితే వాటిలోకి ఇంకా బాగుంటుందండి. మీరందరూ తప్పకుండా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో అనేది నా కామెంట్స్లో షేర్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో కనుక చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. కింద వచ్చే బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేయండి. అలా చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.